ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు, ఆయన వచ్చి చెప్పాడు. ఏమని చెప్పారు ఆయన? మేనిఫెస్టోలో ఇమ్మంటే నేను ఇవ్వను, నేను మాట చెప్తే మళ్ళీ నేను వచ్చి చెప్పింది చేయాలి, కాబట్టి నేను ఎందుకంటే నేను ఎక్కువ ఇవ్వలేను అని చెప్పాడు ఆయన. సిపిఎస్ రద్దుకు అప్పుడు ఎలక్షన్ ముందు చెప్పాము, అయినట్టు ఇది అవ్వదు అని చెప్పి ఓపెన్ అపాలజీ అడిగాము. వాళ్ళు బాధపడ్డారు. ఆ బాధకు మాకు వచ్చి కొంత శిక్షణ వేస్తే మనం ఎన్నికలు వేయచ్చు, తప్పు కాదు. మరి ఇప్పుడు సిపిఎస్ చెప్పారు కదా, అయినంటే మొదటి సంతకం పెడతానని చెప్పారు కదా డిప్యూటీ సీఎం గారును. మరి ఏది ఇంతవరకు 11 నెలలు అయింది కదా, మరి 11 నెలలు అయింది కదా. ఎన్నికల్లో చెప్పారు, ఎమ్మెల్యే సంగతి పక్కన పెట్టు. మరి ఏది 11 నెలలు అయింది? ఏది నేను అడగట్లేదే. దానికి అన్ని సమాధానం మళ్ళీ ప్రజలు చెప్తారు. దానికి కానీ 8.21లు, ఈ 9.9%లు, ఈ 10లు వాస్తవంగా దగ్గరగా ఇస్తే బాగుంటుంది. మరి అది కూడా మేము ఇచ్చాము, మా తాలూ ప్రొజెక్షన్ ఇది, మీ ట్రై మీ రకంగా అనుకుంటున్నాం. ఈవెన్ దో 2.6% వచ్చి వచ్చింది, ఇంకా 2-3 నెలల టైం ఉంది, ఇంకా 10 నెలల టైం ఉంది, దీన్ని పెంచుకోవడం ప్రయత్నం చేస్తాము అని అన్నాం అనుకో, బాగుంది. అప్పుడే రావడం, అప్పుడే ఎప్రిషియేషన్ చేసేయడం, ఓ గుడ్ గవర్నెన్స్ అనడం, దానికి వచ్చి ఓ పేరు పెట్టడం, ఏంటిది? ఎవడు నవ్విపోతాడు. కానీ కళ్యాణ్ గారు నాకు తెలియదు, ఎప్పుడు పెట్టాను నేను? ఆయన ఎప్పుడు లేదు, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళారు ఏంటి? ఇంతకుముందు వచ్చారు పర్యటన కానీ నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. తప్పు నేను దాంట్లోకి వెళ్ళను, నాకు ఆయన వెళ్ళేది కూడా తెలియదు. నేను ఫాలో అవ్వట్లేదు, నాకు ఇదే పని ఏంటి. నేను ఎందుకంటే ఈ 2 పేపర్లో వచ్చి చూశాను, ఇందులో 8.21% అని. మరి ఆయన ఏజెన్సీ పర్యటన ఎక్కడ లేదు అందులో. జిల్లా పేజీలు వేస్తారు పెద్ద ఆయన వెళ్తే. మరి ఆ రకంగా ఉంది మీకు కదా, ఆయన అంత కించపరిచి మీరు వచ్చి ఇది ఈ ధర్మ చెప్పు. ఆయన జిల్లా పేజీలు వేస్తారా? ఇలాంటి ఫాల్స్ న్యూస్లో వచ్చి మాత్రం ఫ్రంట్ బ్యానర్ ఐటెంలు వేస్తారా? ఈ ధర్మ చెప్పండి, ఇంత విచక్షణ చెప్పండి. సీఎం గారు ఫాల్స్ న్యూస్ వచ్చి బ్యానర్ ఐటెం వేశారు, డిప్యూటీ సీఎం గారు పర్యటన వచ్చి జిల్లా పేజీలో అదే లోన్ వేస్తారు. ఇది మరి అది మీ విషయంగా వదిలేస్తాం, మాకు సంబంధం లేని విషయం. మీరు అడిగారు కాబట్టి చెప్పాను, కానీ నాకే సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ఇదే మీద ఉండు, పార్లమెంట్ వరకు వెళ్ళిపోయాడు, ఇక్కడ తీసి చెప్పమ్మా. ఎక్కడ డబల్ స్టాండ్ మేము తీసుకోలేదే, ఎక్కడ డబల్ స్టాండ్ తీసుకున్నాం? లోక్సభలో వ్యతిరేకించాం, రాజ్యసభలో వ్యతిరేకించాం, ఇప్పింది జారీ చేయాలా? ఉన్న నలుగురికి మాకు ఇప్పేందుకు? ఆయన వచ్చి ఎవరో మా రాజ్యసభ మెంబర్ ఒక ఉన్నాడు, ఆయన వచ్చి ఆయన కార్పొరేటర్, ఆయన వచ్చి ఇదే ఒకవేళ ఎగ్రీస్గా ఓటేశారు, మా రాజ్యసభ చెప్పారు కదా, ఓటేశారు, ఆయన మీద చర్య తీసుకుంటాం. మరి అంతే కదా. ఇది ఓపెన్గా చూసిన దానికి ఇంకా ఇప్పింది నలుగురు ఆ బోర్డు మీద కనిపిస్తాయి కదా, ఎవరు వేస్తారు ఎవరు లేదు. మా సుబ్బారెడ్డి గారు చెప్పారు కదా, మా నాయకుడు, ఆయన ఎగ్రీస్గా ఓటేశాడని. ఇంకే దానికి ఇంకేంటి ఆత్మప్రబోధం? దీనికే ఆత్మప్రబోధన, సొంత ప్రబోధన మీ తాలూకా లాబీకి దేనికో ఆయన ఇదే ఉంటాడు, ఆయన వేస్తుంటాడు. న్యాచురల్గా ఉంటుంది కదా, న్యాచురల్గా పార్టీ నిర్ణయాలు తీసుకుంటాయి కదా, తప్పే ఉంది. ఇంకేమున్నాయా? అంతేనా? భీములు బాగున్నారా? వాళ్ళందరూ బాగున్నారు, హ్యాపీ. మేము నాకు తెలియదు, నువ్వే చెప్పాలా.